రావాలమ్మా మామిడికాయలు తీయటి బెంగం పెళ్ళి నోట్లేసుకునే కారిపోతాయి. రావాలమ్మా రావాలి. ఆగో ఒరే అశోకు, నీకేం రోగం రాగి మాడి పళ్ళు అమ్ముతున్నావు? గట్లడమేందే? ఇప్పుడు నీ మేకప్లో కానీ షాపింగ్లో కానీ బట్టలు కానీ గిట్టలు కానీ అమ్మ దానే పైసలు ఏం చెల్లివ్వాలి? నీ బాగా అమ్ముతున్నా, లేకుండా బ్రేకప్ చెప్తావు కానీ నువ్వు. అయితే నాకు గిఫ్ట్లు కొనిచ్చేందుకు నువ్వు మాడి పళ్ళు అమ్ముతున్నా, వేరే పని లేదా? అగో వేరే పని లేదంటానేమేందే? మన చలికాలంలో గరింకోట్లు అమ్మినా, వానకాలంలో చేతిళ్ళు అమ్మినా, ఆ అమ్మిన కాబట్టి నీ ఖర్చు ఒకటి ఎక్కింది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడికాయలు అమ్ముతున్నా, నీ ఖర్చు ఒకటే కదా ఇప్పుడు. చీ, మరి నా లవర్ గింత చీప్గా మామిడి పళ్ళు అమ్ముతున్నాను ఊర్లో తెలిసిందనుకో నా ఇజ్జత్ పోతుంది. అగో ఇజ్జత్ ఏముంది? ఇజ్జతి నేను లంగదాన్ని చేస్తున్నా, దొంగదాన్ని చేస్తున్నా. సరే నీ బట్టలకు మేకప్లకు పైసలు అడగా అని చెప్పు, ఈ పని ఇప్పుడే పని చేస్తా. అబ్బో గా మాత్రం షాపింగ్లు మేకప్ లేకపోతే ఎట్లా? లవర్ అన్నప్పుడు మినిమం ఉండాలి, గా మాత్రం మెయింటైన్ చేయాలి. సరే అమ్ము అమ్ము, నా కోసమే కదా, అమ్ము పో. లవర్ అంటే షాపింగ్లో గీపింగ్లో పైసలు పెడితే అయిపోయాయి అంతే. లవర్ ఇజ్జత్ పోతుంది ఏం పోతుంది. సరే కనీసం మాట్లాడచ్చు కన్నా, నువ్వు ఇంటిగా ఉంటారా పని చేయక అంటున్నావా? ఆనవు ఎందుకంటావు? అరే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు అయ్యవ్వని చూసుకుంటారా, అన్ని అయ్యవ్వలే కొనిస్తారు. కానీ ఒకనొక ఏజ్ వచ్చినప్పుడు లవర్ అనేటోడు ఒకడు ఉంటాడు కదా, ఆడే పెళ్ళే వరకు అన్ని పెట్టుకోవాలి. ఇది ఉడగంతే. అయినా ప్రపంచంలో అందరు లవర్స్ నీ లెక్కనే ఉంటారా అనే? లవర్ దగ్గర పైసలు లేకుండా కొనియ్యా అంటే ముఖం అటు పెడతారు ఇటు పెడతారు, అవసరమైతే బ్రేకప్ కూడా చెప్తారు. ఏగవన్నీ ఇడ్సబెట్రా. అయినా నువ్వు మామిడి పళ్ళు అమ్ముతున్నావు కదా, ఈ బిజినెస్ ఏదో ఆన్లైన్లో కూడా పెట్టరా, మస్తు సేల్ అవుతాయి. ఆగో ఇవి ఆన్లైన్లో పెట్టి అమ్ముడేంది? ఆన్లైన్లో పెట్టి అమ్మితే వాడు కొంటాడో కొనడో, ఒకవేళ కొనడానికో కొనే వరకు 3 రూపాయలు ఖరాబ్ అయితే ఎట్లా? మన లాస్ కావా? ఒరే పిసోడా, ఆన్లైన్లో పెట్టుడు అంటే ఇవే తీసుకొని డైరెక్ట్ ఆన్లో పెట్టుడు కాదు. ఫోటోలో వీడియోలో తీసి మనం ఆన్లైన్లో పెట్టినామంటే అవసరం ఉన్నోళ్ళు ఆర్డరో వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చన్న తీసుకుంటారు. గయానికి మురిగిపోడేంద్రా పిచ్చోడా. నిజంగా ఆన్లైన్లో పెడితే అమ్ముడు పోతాయి అంటవా? నాకు అమ్ముడు పోయినాయి అనుకో, ఊళ్ళు అమ్ముకోవచ్చు, ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. అప్పుడు బొచ్చోడు పైసలు. అప్పుడు బొచ్చడు పైసలు వస్తాయి, అప్పుడు బొచ్చడు గిఫ్ట్లు కూడా వస్తాయిరా నాకు. అయినా మీరు మొగోళ్ళ దగ్గర పైసలు నాకడానికి ఉంటారు కానీ. సరే అయితే ఇగో ఆన్లైన్లో ఎట్లా అమ్ముడు చెప్పు మరే. ఇగో నీకు ఒక ఐడి క్రియేట్ చేస్తా, అందులో ఫోటోలు నేనే తీస్తా, వీడియోలు నేనే ఇస్తా. ఇది తీసి అందులో పోస్ట్ చేస్తా. ఇక పోస్ట్ చేసినాక ఎవరో ఒకళ్ళు ఆర్డర్ పెడతారు కదా, ఇక దాని నుంచి నీ నెంబర్ కూడా పెడతాను. అయితే ఇక ఫుల్ ఆర్డర్లు వస్తాయి, ఇక పైసలే పైసలు. సరే నువ్వైతే గట్లవో, నేను ఒక వీడియో తీస్తా నీకు. సరే సరేనే. ఇగో వీడియో మంచిగా పడాలి. ఇగో నీకు ఇలా సంకలు పెట్టుకుని అమ్ముతా, మంచిగా పడాలి తీ. సరేనా? ఇగో ఈ మాడక చూపించుకుని అమ్ముతా, ఎందుకంటే ఈ మాడక చూసి మనకు ఎక్కువ సేల్స్ కావాలి. సరేనా? తీ ఇగో. సరేరా, నేను వీడియో తీస్తా కానీ నువ్వైతే స్లో మోషన్లో ఆ పండు నెగరేసుకుంటారా, మంచిగా వస్తే వీడియో తీస్తా. సరేనే. ఓరి వారి, స్లో మోషన్లు అంటే నువ్వెందుకు స్లో మోషన్లు వస్తున్నారా? నేనే ఎడిటింగ్లో స్లో మోషన్ పెట్టుకుంటా కదా, నువ్వైతే మంచిరా. మరి అట్లే చెప్పు, నువ్వు స్లో మోషన్ అన్నాకనే స్లో మోషన్ వస్తానా? సరే సరే ఇప్పుడు మంచిగా చూడు. ఇగో ఇది మంచిది, దెబ్బగా అమ్ముడు పోవాలి. సరే సరే, నడిచిన కాడికి మాజాలు కానీ ఇప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పు, మంచిగా మామిడి పళ్ళు అమ్ముడు పోనీకే. మామిడిపళ్ళు అమ్ముడు పోవడానికి డైలాగ్ ఏముంటుంది? అమ్మ బొమ్మాలే పింద పండైందే, మామిడి పండైందే, కిలకు 50 కొనుర్రి. ఇప్పుడు చూడే మంచిగా అమ్ముడు పోతాయి. ఇదేందిరా సినిమాలో డైలాగ్ చెప్తున్నావు? అట్లా కాదురా, మామిడి పళ్ళు అమ్ముతున్నట్టు ఇంకేదన్నా డైలాగ్ చెప్పు. అమ్మినట్టు ఏముంటది? రావాలమ్మా రావాలి, బెంగంపల్లి రసాలు కిలకి 50, రావాలమ్మా రావాలి, కొనాలే పోవాలి. ఇది అందరు చెప్పేటోళ్ళేరా, కొత్తగా ఏదైనా చెప్పు. నువ్వు కొత్తగా చెప్తేనే ఎవరైనా కొంటారు. కొత్త అంటే ఏముంటది? గుర్తొచ్చింది. ఎండాకాలం సూర్యుడు మండు, చెట్టు మీద మాడి పండు, తింటే తీయగుండు, అద్దకిలకి 2, అవి 2 తింటే నీ కడుపు నిండు. అబ్బా మస్తుందిరా, గిట్లనే కొత్త చెప్పినావు అనుకో అన్ని సేల్ అయిపోతాయి, ఇక పైసలే పైసలు. చాలే ఒక్క వీడియో ఎడిటింగ్ చేసి ఆన్లైన్లో పెట్టు, నీవు అన్నీ అమ్ముకోనత్తా.
సరే నువ్వు అవి అమ్మచ్చేలోపు నేను ఈ వీడియో ఎడిట్ చేసి నీ ఐడిలో పెడతా. ఇక నువ్వు అమ్ముకొని వచ్చేలోపు ఇంకా నీకు ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. అప్పుడు ఇంక ఈ ఆన్లైన్లో కూడా అమ్ముకోవచ్చు. సరే సరే అమ్ముకోనత్త. ఇగో చెప్పుడు మర్చిపోయినా, ఎక్స్చేంజ్ బిక్చేంజ్ ఏం లేదు, ఉద్దరు కూడా లేదని చెప్పి మరి అట్లా అలవాటు పడతారు జనాలు. సరేనా అమ్ముకోనత్త. సరే సరే ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్పినాడు, అదే డైలాగ్ చెప్పుకుంటే ఊర్లో కూడా అమ్ముకో, మస్తు సేల్ అవుతాయి. సరేనా? సరే సరే. అరే ఊరంతా తిరిగినా కానీ మాడి పళ్ళు అమ్మటోడు ఎక్కడ దొరుకుతలేడే. ఈ ఎండకు నేను దత్తన్నా సపరేగా మాడి పళ్ళు అనుకో నన్నే కోసుకొని నుర్రి. నీ అవ్వని చంపుతారు నన్ను. అరే మాడి పళ్ళు అమ్మటోడు దొరికినాక మాడి పళ్ళు కొనుకరానా అనే కిలకు 50 కాదు 100 అయినా పెట్టుకొని కత్తా. మీరు ఊకోక నాకు ఫోన్ చేసి గొంత ఉచ్చుకోకరి ఉండుర్రి. ఏందే ఫోన్లో వాళ్ళను బాగా తిడుతున్నట్టున్నావు? ఏం మా వాళ్ళేనే మామిడికాయలు కావాలని పొద్దుగా నుంచి నన్ను చంపుతారు. ఆ మామిడికాయలు అమ్మటోడు దొరకంది నేనేం చేయాలి? ఓహో నీకు మామిడి పళ్ళు కావాలా అనే? ఏ లేదే మోసంపిలు కావాలి. ఉన్నాయా? ఏంది గట్లా అంటావు? ఇవ్వరిదాకా నువ్వే కదా మామిడి పళ్ళు అన్నావు, ఇప్పుడు అడిగితే మూసంబిలు అంటావేంది? మరి తెలుసుగానే నేను అడిగిందే మామిడికాయలాయే, మళ్ళీ మామిడికాయలు కావన్నాను ఎందుకు క్వశ్చన్ ఎత్తాను? సరేనే మామిడికాయలు అయితే మావాడు అమ్ముతున్నాడు. మీ వాడంటే ఇవ్వలే మీ అయ్యేనా? చెప్పి ఎక్కడున్నాడు చెప్పు, చెప్పుడు పోయి కొనుకొచ్చుకుంటా. మావాడంటే మా అయ్య కాదే, నా లవర్ అశోక్. అయ్యో నీ సిగ్గు చల్లగుండా, సిగ్గు తర్వాత పడేవు కానీ ఎక్కడున్నాడో చెప్పు, చెప్పున పోయి కొనుకొచ్చుకుంటా. ఇందాకనే ఎట్లమ్మల్లో నేను చెప్పిందే, గిటేటో ఊర్లో పోయిండు, నువ్వు గిట్లనే పో దొరుకుతాడు. సరేనే నీ పేరు చెప్తే ఇంత డిస్కౌంట్ అయితే ఇస్తాడుగా. డిస్కౌంట్ ఏందే, 2 కాయలు ఎక్కనే ఇస్తాడు నా పేరు చెప్తే పో. సరే ఇటేలేండిగా మరి పోతాన్నా. పోయే పో, ఒక 2-3 కిలోలు ఎక్కనే పోను, 2-3 కాయలు ఎక్కిస్తాడు. సరే కొంటనే. నీ అవ్వ మా ఎటు వీకిండు తినేస్తాను అడ్డ వీకిండు ఇంకా అత్తలేడు. ఈ బర్ల కదా కావాలించిపోయిండు. నీ అక్క వల్ల నా దోసకాయలు వచ్చారనుకో నీ అక్క నా ఇజ్జత్ పోతుంది. ఎండకాల సూర్యుడు మండు, చెట్టు మీద మాడి పండు, అద్దె కిలకి 2, ఇంట కడుపు నిండు. మాడిపల్లమ్మ మాడిపళ్ళు రసాలు తీయడి. ఇటు మామిడి పండ్లు అమ్ముకుంటూ వస్తాను నేను. ఓ మామిడి పండ్లు ఇట్రా. నా పేరు మాడిపల్లి అన్న, అశోక్ నా పేరు. నేను నిన్ను మామిడి పండ్లు అని పిలుస్తలేను, మామిడి పండ్లు అమ్మటైనా ఇట్రా అని పిలుస్తా అన్న. గట్లన్నావా అన్న? సరే నీకేం మామిడి పండ్లు కావాలా మరి? ఏ మామిడి పండ్లు కావాలంటే ఇంకేం మామిడి పండ్లు ఉంటాయి, తినే మామిడి పండ్లు కావాలి. గదే అన్న, తినే మామిడి పండ్లు కూడా రకాలు ఉంటాయి. మీకు ఏ మామిడి పండ్లు కావాలి? బెంగంపల్లి కావనా, రసాలు కావన్నా? అయినా కానీ నువ్వు భలే మామిడి పండ్లు అమ్ముతానవేంది? అసలు నువ్వు మామిడి పండ్లు అమ్ముతానవా లేకుంటే సినిమా డైలాగులు చెప్తానవా? అరే అన్న, ఈ రోజులలో ఏది అమ్మినా కూడా డైలాగ్ రూపంలో అమ్మాలన్నా, అట్లయితేనే కస్టమర్ని ఆకర్షించుకున్నట్టుంటది. సరే కానీ అన్న మామిడి పండ్లు ఎట్లా అమ్ముతున్నావు? మామిడికాయలు అమ్మ మామిడికాయలు, బెంగంపల్లి రసాలు ఇగో గిట్లా అమ్ముతున్నానా. నేను అమ్ముడంటే గట్ల కాదు, కిలకి ఎట్లు ఇస్తానవని అంటన్నా. గట్లన్నావా అన్న? అట్లయితే కిలకు 3-4 దూతాయి, కిలోకి 50 మరే తీసుకుంటావా? ఏంది కిలోకి 50? గంతగానవా? అమ్మతోడ నువ్వు చాలా ఎక్కువ చెప్తున్నావు. అట్లయితే నువ్వే షెట్ ఎక్కి పోయి తెంపకొచ్చుకోపా అన్న. షెట్ ఎక్కడేం కాదు, కిందికి దిగేటప్పుడు ఆసుపత్రి బిల్లు కూడా నాతో వస్తుంది. అందుకే కిలోకి 50 అన్న. ఉట్టినాత కడుపులోకి మాడికా షెట్ ఎక్కాలి, తెంపాలి, మాగేయాలి, అవి పట్టుకొని ఊరంతా తిరగాలి. సరే అన్న ఇటు తీసుకురా, కొంటా 1 కిలాన్ని. అన్న ఇవి బెంగనపల్లె కదా, 1 కిలాన్ని అయితే ఇవి. కిలో కావన్నా అన్న? ఇగో రసాలు కూడా ఉన్నాయి మరే తీసుకో. సరే అన్న, రసాలు ఒక అర్ధ కిలో ఇవి, ఇగో ఇవో కిలాన్ని ఇవి. సరేగా నీ తరాజు తెలియదు మరి ఎట్లా జోకుతావు? అయ్యో అన్న, తరాజు లేకుంటేంది, అందరూ ఒకటి జోకిస్తుంది. ఇట్లా కాలు పెద్దగా ఉన్నాయి, కిలోకి 3 దూతాయి కానీ 4 ఇస్తాపో. సరే అన్న 4 ఇస్తావా? అట్లనే ఇంకొక ఫ్రీ రాదు, చిన్నదైనా మంచిది. అన్నయ్య పెళ్లి భోజనం అనుకుంటున్నావా 2 ముక్కలు ఎక్కువ వేయడానికి? అన్న కస్టమర్లే దేవుళ్ళు అంటారు కానీ నువ్వేమో గిట్లా పడుతుంది. అవును, కస్టమర్లు దేవునితో సమానమే, కాకపోతే దేవుళ్ళకు కూడా ఉండిలో పైసలు ఇస్తారు కదా. సరే తి 4 అయితే 4 కాయలు. సరేగానన్నా, ఈ బర్రగాడు ఏం చెప్తున్నావు నువ్వు? మా అయ్య బర్రెలు కాస్తాడు, తినతందుకేండు, ఇక్కడ కావాలను అంటే ఉన్నా.
మర్చిపోయినా మా చెల్లె కూడా మామిడి పండ్లు కావాలన్నది ఓ గిటికెళ్ళి వేయింది అటుకెళ్ళి పో. సరే సరే అన్న పోడు మావుతా కానీ ఇగో 24 పనులు చూతే తీసుకో. మాడకాలి రసాలు బెంగన్ పెళ్ళి ఈ పోరు ఇటు వచ్చిందనగా ఏడి లేదుగా. ఓ అన్న ఆగాగు, నీకోసం కుక్కలకే తిరుగుతాన్నా. మీ అన్నయ్య చెప్పిండాక నువ్వు కుక్క లెక్క తిరుగుతున్నావు అని దాదా నీకోసం చూస్తున్నా. మా అన్ననా నాకు మీ పోరి చెప్పింది నువ్వు మామిడికాయలు అమ్ముతాను అని, అందుకే నేను ఇటుకే వచ్చిన. ఓహో నీకు మా పిల్ల అయిపోయిందా? నాకు మీ అన్నయ్య చెప్పిండు అక్కడ గుడి కాడున్నాడు మామిడికాయలు కొన్నాడు ఇటున్నావు అన్నాక నీకోసం ఇటు వచ్చిన. ఓహో గా వెంకటేష్ గాడా, గా బర్రెలు కాసే మా బాబాయ్ కొడుకు. గాననే ఆడ బర్రెలు కాస్తున్నాగా. సరే సరే గాని మామిడికాయలు ఎట్లిస్తాన్నావు? కిలోకి 60. అగో అందరేమో 50కి అమ్ముతే నువ్వు 60 అంటానవేంది? ఇగో 3 కిలోలు కొంటా 30 చొప్పున ఇయ్యి. 30 చొప్పున అక్క నీకోసం 10 తీసుకో. నిజంగానా? అయితే గంపదించు అట్లయితే ఇంకొక 2 కిలోలు ఎక్కువ తీసుకుంటా. అబ్బో మంచుకున్నావు తీ నువ్వు. నాకు తెలిసే అందరు నేను మంచిగా ఉన్నా అని అంటారు. అయినా నీ మొఖానికి అంత సీన్ లేతి నేను అన్నది అట్లా కాదు. అయినా నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నా 30 చొప్పున ఇచ్చడం లెక్క కనిపిస్తున్నానా? ఇక లాస్ట్కు 50కి ఇస్తా తీసుకుంటూ వేసుకోలేకపోతలేదు. అగో ఏందన్నా గట్ల అంటావు? మీ పోరే చెప్పి నువ్వు మామిడికాయలు అమ్ముతున్నావని, నా పేరు చెప్తే ఇంకొక 2 కాయలు ఎక్కువ ఇస్తారు పో అని కూడా అన్నది. అది నీకు చెప్పి పంపింది కాబట్టి 10 రూపాయలు ఎక్కువ అన్న. వాసానికి కిలోకి 50 రూపాయలే. ఎవరైనా లవర్ పేరు చెప్తే 10 రూపాయలు తక్కువ చేస్తారు కానీ నువ్వేందన్నా 10 రూపాయలు ఎక్కువ చెప్పినావు. ఈ పైసలన్నీ దాని పొందుకే పెట్టాలి, మళ్ళీ దాని పేరు చెప్తే 2 కాయలు ఎక్కువ అన్న. ఇగో కిలోకి 50 ఇస్తా తీసుకో అంతే. ఇగో అన్న 50 కాదు కానీ నీ మాట కాదు నా మాట కాదు, లాస్ట్ 40కి. నేను దాని పేరు ఎప్పుడే తప్పైంది. ఏందక్క నువ్వు భలే ఉన్నావు, అప్పంజలి భలే బేరే మాడుతాను. 40కి ఇస్తే నాకేమవుతుంది అన్న? 40కి ఇస్తే నీకు పుణ్యం వస్తుంది. ఎందుకు పుణ్యం వస్తుందా? నా బండ్లో పెట్రోల్ అయితే పుణ్యానికి రాదుగా. నువ్వు బండే తీసుకురాలేదు, పెట్రోల్ ఎందుకు? నడుచుకుంటూనే వస్తుంది. బండ్లో పెట్రోల్ అయిపోయింది కాబట్టి నడుచుకుంటూ వచ్చిన. మరి పుణ్యానికి ఇట్లా బండ్లో పెట్రోల్ అవుతారా చెప్పు. సరే అన్న, చివరి రేట్ ఎంత ఇస్తావు ఇక నువ్వే చెప్పు. అబ్బా అక్క నీతో ఒర్రి నాకు తలకైనా వస్తుంది. ఇగో నీ మాటగా నా మాట కాదు, లాస్ట్ 45 ఇస్తా. అది కూడా మా పిల్ల చెప్పింది కాబట్టి. ఇక ఒక కాయ కూడా ఎక్కువ కూడా ఇస్తా. వీళ్ళు ఏనా నువ్వు దానికో చెప్పినా అనుకో నాకు బ్రేకప్ చెప్పినా చెప్తుంది. సరే అంచదించన్న 3 కిలోలని తీసుకుంటా. ఇక అక్క 3 కిలోలు అయితే కావు, ఎన్ని కిలో అయితే 2 కిలోలు తీసుకో. ఇగో మరి పట్టు. ఏందన్నా ఈ కాయలంతా వాడిపోయినట్టున్నాయి. ఇవి అయితే మీ తాత లెక్కనే వాడిపోయినట్టున్నాయి. యొగ్గి చూడు ఎట్లుందో, కర్రే నీ లెక్కనే ఉన్నది. ఓ అక్క మార్కెలకు వడదెబ్బ తాకింది. ఏందన్నా ఈ వాడికాయలకు వడదెబ్బ తాకుతుందా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఓ అక్క మంచి మంచి మనసుకే వడదెబ్బ తాకుతుంది. ఈ మార్కెట్లో ఏమైనా అడిగిరు ఎండ ఎట్లా పడుతుంది చూస్తున్నావా? ఈ ఎండకి ఇట్లయినా కాయలు అయితే ఇప్పుడు ఏమంటావు తీసుకుంటావా? తీసుకుంటా కానీ ఈ కాయలంతా మంచిగా లేవుగా అన్న. కిలోకి 40 రూపాయలకి. సరే అక్క తీసుకో మరా. అన్న తరాజు లేదుగా అన్న, ఎట్లా జోకిస్తావు? ఓ అక్క పెద్ద కాయలు అయితే కిలోకి 3 పడతాయి, కానీ 4 ఇస్తా. చిన్న కాయలు అయితే 6 పడతాయి, 7 ఇస్తా తీసుకోపో. సరే అన్న. అన్న ఇవన్నీ కలిసి 3 కిలోలు కూడా అయితే అట్లేవు కదా. ఇక గంప కొత్త 100 రూపాయలు ఇస్తా. సరే అక్క తీసుకోపో మరి. ఇక గంప తీసుకోపోయి రేపు పొద్దున పట్టుకురా పో. సరే మరి పైసలు ఇక ఫోన్ పే చేస్తా, నెంబర్ చెప్పాలా? సరే కొట్టు. చెప్పు. అసలు నాకు గీడికి ఎందుకు రమ్మన్నాడు వీడు ఫోన్ చేసి? అసలు కాయలన్నీ అమ్ముడు పోయినాయా లేదా? నాకు గిట్లా తెలిసి వీడియో పోస్ట్ చేసినా కదా, అది చూసి ఎవరు ఫోన్ల మీద ఫోన్లు చేసినట్టున్నారు. అందుకే వీడికి పిచ్చోడు కదా, వీడికి హ్యాండిల్ వేసి రాదు, అందుకే నన్ను రమ్మన్నట్టున్నాడు. కానీ ఇంకా అత్తలేడు. ఆగో అట్లా ఫోన్ చేసిన వాళ్ళు ఇట్లా వచ్చినవేంది? నాకన్నా ముందే వచ్చి నువ్వు ఫోన్ చేసి అర్ధగంట అయింది, నేను వచ్చి మత్తు సేపు అయింది అని నీ కంపెట్ పోయింది. పండ్లన్నీ గిట్లా అమ్ముడు పోయినాయా లేకపోతే ఏమన్నా తీట పని గిట్లా వేసినందుకు ఎవడన్నా కొట్టిండా? గీట పని ఏం చేయాలి? గంపలున్న మాడికెళ్ళ అమ్ముడు పోయినాయి. అన్నీ అమ్ముడు పోయినాయా? అయితే బాగానే పైసలు వచ్చినట్టున్నాయి. అవును నేను వీడియో కూడా అప్లోడ్ చేసిన, మరి అవి కూడా ఏమైనా ఆర్డర్లు వచ్చినాయా? అత్తనే మా అత్తనే కానీ ఇవన్నీ పైసలు నీ బొందకే పెట్టుడా? గవన్నీ నాకెందుకు కానీ, ఇగో ఒక 4-5 డ్రెస్సులు కొని షాపింగ్ చెప్పి నాకు మంచిగా. ఇంకా వచ్చే నెల నా బర్త్డే ఉన్నాయి కదా,
ఒక 5,000 మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇయ్యు సరేనా? నీ గిఫ్ట్లకు షాపింగ్లకే 15-20 అవుతాయి. నీ సమ్మరంతా చేసినా నీ బొందకి ఎప్పుడు అవుతుంది. ఒకవేళ కొనియకుంటే ఏం చేస్తావే? ఇక కొనియకుంటే ఏముంటుంది, బ్రేకప్. అయినా లవర్ అన్నప్పుడు నాకు ఇష్టం ఉన్నాయి కొనిచ్చుడే కదా నీ బాధ్యత. లవర్ అంటే మనకు నచ్చిన ప్రతి వస్తువు కొనిచ్చేటోడు కాదే. తనకి ఇష్టం వచ్చి ఏదైనా వస్తువు ప్రేమతో కొనిస్తే మీరు సంతోషంగా తీసుకోవాలి తప్ప అది కావాలి ఇది కావాలని డిమాండ్ చేయదు. దాని ప్రేమ అనరే. అవునా, ఇన్ని రోజులు ఇష్టంగా కొనిచ్చిన అనుకున్నా కానీ భారంగా కొనిచ్చినావా? సరేలే, ఇప్పటి నుంచి నీకు ఇష్టం వచ్చినప్పుడే కొని, నేను ఏది కావాలని అడగను. థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. యాక్షన్. ఛీ, నా లవర్ మరీ గింత చీప్గా మామిడి పళ్ళు అమ్ముతుంది. లవర్ అంటే షాపింగ్లో గీపింగ్లకు పైసలు పెట్టితే అయిపోయాక అంతే. మరి లవర్ ఇజ్జత్ పోతే ఎందుకు అవన్నీ ఆలోచించారు? మా అయ్య బర్రెలు కాస్తాడు కానీ బర్రెలు కాసా ఉండే ఇది ఉంచు. గదే అన్న తినే దాంట్లో గదే అన్న తినే మాడి పండుగ రకాలు. అగో అందరూ కిలోకి 50 అమ్ముతే నువ్వేమో 60 అంటున్నావేంది? ఇగో 3 కిలోలు. సరే సరే ఆపియా. ముందు ఏందన్నది? యాక్షన్. అగో అన్న ఇదేమన్నా పెళ్లి భోజనం అనుకుంటున్నావా? 2 ముక్కలు ఎక్కువ వేయడానికి అంటాను. ఏందే గట్లా అంటున్నావు? ఇవరిదాకా మామిడి పళ్ళు అన్నావు, ఇప్పుడు మోసాన్. అగో అన్న ఇదేమన్నా పెళ్లి భోజనం అనుకుంటున్నావా? 2 ముక్కలు ఎక్కువ వేయడానికి ఇవరిదా నువ్వే ఏందే గట్లా అంటున్నా? నేను గట్ల ఏమనలేదు నీ ముఖానికి నీ కంటికి. నేనేం గట్ల ఏమనలేదు అయినా నీ ముఖానికి నేనేం గట్ల ఏమనలేదు. చెప్పు. యాక్షన్. తనకి ఇష్టం వచ్చి యాక్షన్. లవర్ అంటే తనకు నచ్చిన ప్రతి వస్తువు కొనిచ్చేటోడు కాదే. తనకి ఏదైనా వస్తువు నచ్చితే దాని ప్రేమ కొనిస్తే మీరు ఆనందం తీసుకోవాలి. అసలు నాకు ఫోన్ చేసి ఫస్ట్ అటు చూడు. యాక్షన్. అసలు నాకు ఫోన్ చేసి గీడికెందుకు రమ్మన్నాడు? లవర్ అంటే మనకి ఏదైనా మనకు నచ్చిన ప్రతి వస్తువు లవర్ అంటే మన కొనవ కాదు.